హాయ్ అండి. ఎట్లున్నారు అందరూ? మంచున్నారా? నేను మంచిగున్నా. నేను మీ నిహారిక. వెల్కమ్ టు నిహా డైలీ వైబ్ ఛానల్. ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తే మేము పట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. మేము ఈరోజు యాగంటి టెంపుల్కి పోతున్నాం. మాతో పాటు మీరు కూడా టెంపుల్ చూడండి. ఈ యాగంటి క్షేత్రం యొక్క విశిష్టతను వ్లాగ్ రూపంలో మీకు తెలియజేస్తాం. ఈ యాగంటి క్షేత్రం కర్నూలు జిల్లా బనగాలపల్లె దగ్గర నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది కాకుండా మనం యాగంటి క్షేత్రం వెళ్ళే దారిలో ఒక కోట ఉంటుంది. ఆ కోట ఒక సినిమాలో ఉంటుంది. ఆ కోట ఏంటో గెస్ చేయండి. వీడియో చివరిలో మీకు ఆ కోట ఏంటో రివీల్ చేస్తాను. ఇప్పుడే టెంపుల్ ముందుకు వచ్చినాం. లోపలికి వెళ్ళే దారిది. గుడి లోపలికి పోయే ముందు కోనేరు ఉంటుంది. ఈ కోనేరులోకి నీరు నందీశ్వర్ నోట్ల నుంచి వస్తుంది. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో ఇంతవరకు ఎవరికీ తెలియదు. ఈ కోనేరులో భక్తులందరూ స్నానాలు చేస్తారు. స్నానం చేయడం వల్ల సర్వరోగాలు పోతాయని భక్తుల నమ్మకం. మన పురాణాల ప్రకారం అగస్త్య మహాముని యాగంటిలో వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాలి అని అనుకున్నాడు. దానికోసం వెంకటేశ్వర స్వామి విగ్రహం తయారు చేసేటప్పుడు కుడికాలి బొటన వేలు విరిగిపోయింది. ఎందుకు విరిగింది అని తెలుసుకోవడానికి తపస్సు చేస్తాడు. అగస్త్యముని తపస్సును భగ్నం చేయడానికి కాకాసురుడు కొన్ని కాకులను పంపిస్తాడు. దానివల్ల ముని కోపంతో శాపమిస్తాడు. అది ఏంటి అంటే యాగంటిలో కాకులు వాలకూడదు. అందుకే ఈ క్షేత్రంలో కాకులు ఉండవు, కనబడవు. అగస్త్యముని మళ్ళీ తపస్సు మొదలు పెడతాడు. కొన్ని సంవత్సరాల తర్వాత శివుడు ఈయన తపస్సును మెచ్చి ప్రత్యక్షమై సాక్షాత్తు పరమశివుడే ఉమామహేశ్వర స్వామి రూపంలో ఈ ప్రాంతంలో కొలువు తీరుతాడని చెప్పాడు. ఇంతవరకు ఎక్కడా లేని విధంగా శివపార్వతులు ఏకశిలా రూపంలో ఇక్కడ కొలువు తీరారు. ఈ యాగంటి క్షేత్ర ప్రత్యేకత బసవన్న. ఈ బసవన్న 20 సంవత్సరాలకు ఒకసారి ఒక అంగుళం పెరుగుతుంది. 400 సంవత్సరాల ముందు ఈ బసవన్న చుట్టూ 4 స్తంభాలు ఉండేటి. బసవన్న చుట్టూ ప్రదక్షిణ చేసేటోళ్ళు. ప్రజెంట్ వచ్చేసి బసవన్న చుట్టూ స్తంభాల మధ్య గ్యాప్ లేకుండా పెరిగిపోయింది. వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ప్రకారం ఈ క్షేత్రంలో ఉన్న బసవన్న కలియుగంలో లేచి రంకలేసినప్పుడు ఆ శబ్దం విని ప్రపంచం మొత్తం అంతమవుతుంది. ఇప్పుడు మీరు చూస్తుంది వెంకటేశ్వర స్వామి గుడి. ఈ వ్లాగ్ స్టార్టింగ్లో మీకు ఒక కోట గురించి చెప్పిన కదా, ఆ కోట నవాబుల కాలం నాటి కోట. ఈ కోట చూస్తే మీరు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా మీకు. గుర్తొచ్చింది. ఇది అరుంధతి మూవీలోని కోట కదా.
ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నిహా డైలీ వైబ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.